మీలో డిఫరెంట్ యాంగిల్ ఉంది. అంటే మీకు బాగా తెలుసు సమాజం ఒక మనిషి ఏంటి, వాడిని ఎట్లా అంచనా ఎయ్యాలి, ఏంటి, ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని. ఇదంతా ఎట్లా మీరు అంటే ఎంతవరకు ఏం చదివారు ఇంకా అంత నేర్చుకోవడానికి? అంటే ప్రతిసారి మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటే నేను కేస్ స్టడీస్ ఎక్కువ చూసాను. నేను ఇంట్లో ఎప్పుడైతే మనకు ఫ్యామిలీ లేదు, బయట సేఫ్టీ దొరకట్లేదు, వీ కీప్ సర్చింగ్ ఫర్ అవర్ సేఫ్ స్పేస్. ఒక ఆడపిల్లగా ఒక సొసైటీలో ఇప్పుడు నాకు ఇల్లు లేదు కాబట్టి నా సొసైటీలో నా ఇల్లు ఎక్కడ అనే ప్రాసెస్లో బాయ్ ఫ్రెండ్ని వెతుక్కోవడం, ఫ్రెండ్స్ సర్కిల్ని వెతుక్కోవడం, ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యానిపులేషన్స్ చూసిన తర్వాత సైకాలజీ చదివిన తర్వాత నాకు ఓకే, నాకు అన్నీ అర్థమైపోయినాయి. ఓకే. మ్యానిపులేషన్స్ ఏంటివో చూసేసిన. దొంగ కళ్ళు అంటారు కదా, దొంగ కన్నీళ్ళు అంటారు కదా, ముసలి కన్నీళ్ళు ఎలా ఉంటాయో చూసా, అబద్ధాలు ఎలా ఉంటాయో చూసా, ఎంత బ్యూటిఫుల్గా నమ్మిస్తారో చూసా. నేను స్క్రీన్ మీద యాక్టింగ్ చేస్తా కానీ రియల్ లైఫ్లో యాక్టర్స్ని చూసా. అన్ని చూసిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. సైకాలజీ కూడా అందుకే ఈజీగా అర్థమైపోయింది నాకు.